ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను తిరుక్కుంటా జనాలలోనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. ఇక ముచ్చట్లేందో ఓ మాల్గా చూసొద్దాం పాల్ని. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పాలు ఇన్నుర్రీ. ఈ సంవత్సరము అన్ని వర్గాల ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని, మన రాష్ట్రము మన దేశము మంచి వర్షాలతో పాడి పంటలతో అన్ని రకాలుగా భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషంగా ఉండాలని, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకెళ్లాలని, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో మంచి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడాలని, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు తెలంగాణలో కానీ అటు దేశంలో కానీ అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మరి పెద్ద ఎత్తున మెజార్టీలతో గెలిపించాలని, నేను కోరుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు, మా ఇండియా భాగస్వామ్య పక్షాలకు 400 పైచిలకు సీట్లు అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి క్రోధినామ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలకు ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉగాది పర్వదినాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.